నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మళ్ళీ వార్తల్లో నిలిచిన మల్లారెడ్డి గారు 'కసీ కపూర్' అనే హీరోయిన్ మీద కామెంట్స్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఫన్ వేలోనా? లేదంటే వాళ్ళు ఫన్ వేలో మాట్లాడినా, మాట్లాడకపోయినా ఒక పదవికి అర్హుడైన ఆయన 10 మందిని శాసించే పొజిషన్‌లో ఉన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చైర్మన్. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చైర్మన్ ఆయన. ఆయన విద్యా సంస్థల్లో ఎంతోమంది విద్య కోసం వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఎవరికి ఏం ఇన్‌స్పిరేషన్ ఇస్తున్నాడు? లేదా కామెడీ యాంగిల్‌లో 'కసీ కపూర్' చాలా కసికసిగా ఉంది అని అనడం ఎంత వరకు కరెక్టు అనేది ప్రేక్షకులకే వదిలేస్తాను నేను. జనరల్ ఇప్పుడు యాస్ ఏ ప్రేక్షకుడుగా, యాస్ ఏ ఓ హ్యూమన్ బీయింగ్, ఒక సొసైటీలో సిటిజన్‌గా ఆర్ ఎల్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా నేను మల్లారెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఖండిస్తాను. ఎందుకంటే ఎక్కడో పరభాష అమ్మాయి మీ కాలేజ్‌లో ఉన్న ప్రిన్సిపల్ కొడుకు సినిమా హీరోగా తెరకెక్కుతున్న నేపథ్యంలో, మీ కాలేజ్‌లోనే ఫంక్షన్ చేయాలనుకోని నిన్ను పర్మిషన్ అడిగి, మీరు పర్మిషన్ ఇచ్చారు, వచ్చారు. మీరు కూడా ఆయన చెప్పిన 2 వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో, ఒకటి అసెంబ్లీని నేను డుమ్మా కొట్టి మరీ ఈ ఫంక్షన్‌కొచ్చాను. ఇంకోటి 'కసీ కపూర్ కసిగా ఉంది' అని ఆ హీరోయిన్ మీద చేసింది. అసెంబ్లీని డుమ్మా కొట్టి రావాల్సిన అవసరం లేదు. ఈ ఫంక్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను నా పనుల్ని కూడా కొంచెం పక్కన పెట్టుకొని మరీ ఈ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాను. ఇది తొందరగా పూర్తి చేసుకొని నేను మళ్ళీ ఆ పని మీద వెళ్ళాలి అని చెప్పుంటే ఎంత హుందాగా ఉండేది. ఆయనకుండే ఎప్పుడు ఆ ఎటకారం స్లాంగు, మాటల్లో ఏదో హాస్యం పండించాలి అనుకున్నారు. అంటే ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా స్టేజ్ మీదకి ఒక ఏజ్డ్ యాక్టర్ ఆర్ ఒక సెలబ్రిటీ వచ్చి హాస్యం పండించకపోతే సినిమా కానీ, ఏదైనా ఫంక్షన్‌లో గానీ, సినిమా ఈవెంట్‌లోనే అనుకుందాంలెండి. మిగతా ఈవెంట్‌లలో హాస్యం పండిస్తే కొడతారు ముందు. సినిమా ఈవెంట్‌లలోనే హాస్యం పండించాలని వాళ్ళొచ్చి, ఆ హాస్యం అపహాస్యం పాలైన దాఖలాలు ఇప్పటికి 4 చెప్తాను నేను. ఫస్ట్ త్రినాథరావు నక్కిన, అన్షు గారి గురించి అదే మాట్లాడారు. ఎస్‌కేఎన్ గారు, బేబీ సినిమా ప్రొడ్యూసర్ అండ్ చిరంజీవి గారు, బ్రహ్మానందం ఆడియో ఫంక్షన్‌లో, రాజేంద్ర ప్రసాద్ గారు మన 'రాబిన్‌హుడ్' దాంట్లో, ఇప్పుడు మల్లారెడ్డి గారు. ఆడపిల్లంటే అంత చులకన అండి? ఇప్పుడు ఆ అమ్మాయికి భాష రాదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. ఎవరో ఒకరు ఏదో ఒక మెసేజ్ వాట్సాప్‌లో ఆయన నేను ఇలా కసిగా అని సెడక్టివ్ లాంగ్వేజ్‌లో అన్నారు అని అంటే, ఆ అమ్మాయికి ఎంత బాధ. అమ్మాయి ఏమనుకుంటదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత చీపా? పిలిచి ఇలా మాట్లాడతారా? అని అనుకుంటది. ఒకవేళ అలా అనుకోకపోయినా కూడా ఆ అమ్మాయి జోక్యుయల్‌గా తీసుకుందే అనుకుందాం. ఓకే. ఇట్స్ ఓకే. కసిగా ఉందన్నారు. నాకది కాంప్లిమెంట్ అనుకుందాం. బట్ మాట్లాడిన అతనికైనా కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా! ఎక్కడ వచ్చి మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది. ఆయనకుండే డిగ్నిటీని, ఆయనకుండే హుందాతనాన్ని ఆయన ఎప్పుడు నిలుపుకుంటారో అప్పుడే అందరూ ఆయనకి జేజేలు పడతారు. లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆయన ఫోటోలు పెట్టుకొని ఆయన మీమ్స్ అన్నిటిని చేస్తారండి. అక్కడ చదువుకుంటున్న వాళ్ళే. వాళ్ళ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఉన్నారు కదా! స్టూడెంట్సే నేను చెప్పేది బేసికల్‌గా. బట్ ఎట్టకేలకి మల్లారెడ్డి గారు ఆయన వివాదంలో లేకపోతే మాట్లాడాలి. వివాదంలో ఉంటే మనం దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లేకపోతే ఆయన ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ పోయాడు మల్లారెడ్డి గారు అని అనుకోవాలి గానీ, ఆయన ప్రతి ఒక్క వివాదంలో వస్తారు. ఈసారి సినిమా వివాదంలో బయటపడ్డారు. ఆయన నోరుని ఇప్పటికైనా కంట్రోల్ చేసుకుంటే బావుండు అని అనిపిస్తుంది.